పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చంద్రబాబుకి కనీసం ఈ రోజు ఉన్నటువంటి స్పందన, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 23 సీట్లుగైనా మిగులుతాయా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకం. కాబట్టి ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే, ఎన్ని పార్టీలు జతకట్టినా సరే, ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేసినా, మరొకరి మీద దాడి చేసినా, వాళ్ళ అవమానానికి గురి చేసినా, ఈరోజు వాలంటీర్ల బాధతో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది, ఇది మాకు అవమానకరంగా భావిస్తున్నామని వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసేటువంటి పరిస్థితి. మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగుతాం. ఈరోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు లేనిపోయినటువంటి అర్జీలన్నీ పెట్టి మమ్మల్ని హింసిస్తున్నాడు. కాబట్టి హింసను మేము భరించలేమని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు అనేక ప్రాంతాల్లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఈరోజు రాజీనామాలు సమర్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి మట్టి కొట్టుకుపోతున్నాడు, బంగాళాఖాతంలో కలిసిపోబోతున్నాడు అని చెప్పడానికి ఇది పరాకాష్ట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో 2024 ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.